Ma'am, I am not getting your audio. Your audio is not coming, ma'am. No, ma'am. గాయ్స్ ఇప్పుడు వినిపిస్తుందా? Yeah, yes, ma'am. Yes, ma'am, you are audible. స్క్రీన్ విజిబుల్ అవుతుందా? Yes, ma'am. ఓకే. సో నేను ఫస్ట్ నుంచి చెప్పిన నుంచి వినిపియడం లేదా? ఇదంతా వినలేదా No, మీరు? ma'am. ఓహ్ No. షిట్. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పుకుందాం. సో నిన్న మనం ఇఫ్ కండిషన్ కోసం చెప్పుకున్నాం, రైట్? సో ఇఫ్ Yes, కండిషన్ ma'am. ఏంటంటే ఏదైనా ఒక్క కండిషన్ ని నేను చెక్ చేయాలి అంటే ఇఫ్ కండిషన్ వాడతా. ఆ కండిషన్ ట్రూ అయితే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దానికి ఎల్స్ బ్లాక్ ఉండదు. అంటే ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఏం చేయాలా అని ఉండదు. జస్ట్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ చేయి, లేకపోతే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపో, దట్స్ ఇట్. కానీ ఇఫ్ ఎల్స్ వచ్చేసరికి ట్రూ బ్లాక్ ఒకటి ఉంటుంది, ఎల్స్ బ్లాక్ ఒకటి ఉంటుంది. దానికి సింటాక్స్ ఏంటంటే ఇక్కడ రాసాను చూడండి. ఇఫ్ అని పెట్టి కండిషన్ పెడతాం. ఆ కండిషన్ ట్రూ అయింది అంటే ఇఫ్ బ్లాక్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ మనం ఏ స్టేట్మెంట్స్ రాసామో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇఫ్ లోకి వెళ్ళింది అంటే కన్ఫర్మ్ గా ఎల్స్ లోకి వెళ్ళదు. ఒకవేళ ఇఫ్ లోకి వెళ్ళలేదు అంటే కండిషన్ ఫెయిల్ అయింది అనుకో, సో అప్పుడు ఎల్స్ లోకి వెళ్తుంది. ఎల్స్ లోకి వెళ్ళి ఎల్స్ లో రాసిన బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, రైట్? సో ఒక ఎగ్జాంపుల్ రాసా చూద్దాం. సో ఏ అనే వేరియబుల్ లో 10 ని స్టోర్ చేసా, బి అనే వేరియబుల్ లో 20 స్టోర్ చేసా. సో రెండు ఈక్వలా కాదా, రెండు సేమ్ ఉన్నాయా లేదా నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. సో సేమ్ ఉన్నాయా లేదా ఏవైనా 2 నెంబర్స్ ఇచ్చి రెండు ఈక్వలా కాదా చెక్ చేయడానికి నాకు ఆపరేటర్ ఏం అవైలబుల్ గా ఉంది? సో 2 వేరియబుల్స్ ఈక్వలా కాదా చెక్ చేయడానికి ఏ ఆపరేటర్ నేను యూజ్ చేయాలి?
ఏ ఆపరేటర్? సో డబుల్ ఈక్వల్స్ టు ఆపరేటర్ ఉంది మనకి. సో అదేంటంటే 2 వాల్యూస్ ఆర్ 2 ఇంటిజర్స్ ఆర్ ఏమైనా సరే ఏదైనా నంబర్ రెండు ఈక్వల్ ఉన్నాయా లేదా చెక్ చేయడానికి డబుల్ ఈక్వల్స్ టు వాడతాం. సో ఇఫ్ కండిషన్ లో నేను అదే రాసా, ఏ అండ్ బి ఈక్వల్ ఉన్నాయా లేదా. ఒకవేళ ఈక్వల్ ఉంటే ట్రూ అయితే కండిషన్ లోపలికి వెళ్ళి బోత్ ఆర్ సేమ్ అని ప్రింట్ చేస్తున్నాను నేను. సో ఒకవేళ ఈక్వల్ కాలేదు అంటే ఇఫ్ కండిషన్ నాకు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఫాల్స్ రిటర్న్ చేసింది అంటే ఇఫ్ బ్లాక్ లోకి నేను ఎంటర్ అవ్వలేను. ఇఫ్ బ్లాక్ లో ఎంటర్ అవ్వలేదు అంటే కన్ఫర్మ్ గా ఎల్స్ బ్లాక్ లోకి ఎంటర్ అవుతా. సో ఇఫ్ బ్లాక్ లోకి ఎంటర్ అవ్వలేదు, ఎల్స్ లోకి వెళ్ళా. ఎల్స్ లో ఏముంది? బోత్ ఆర్ నాట్ సేమ్. సో ఇక్కడ 10, 20 కండిషన్ చెక్ చేసినప్పుడు నాకు ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఫాల్స్ రిటర్న్ అయింది అంటే ఇఫ్ లోకి వెళ్ళట్లేదు. సో ఎల్స్ లోకి వచ్చి బోత్ ఆర్ నాట్ సేమ్ అనే అవుట్పుట్ వస్తుంది నాకు. క్లియర్? ఓకే, దెన్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఈవెన్ ఆడే తీసుకుందాం. సో ఈవెన్ ఆడ్ 15 నంబర్ తీసుకున్నా. సో ఈవెన్ ఆడ్ చెక్ చేయడానికి నాకు మ్యాథమెటికల్ లాజిక్ ఏముంది అంటే మాడ్యులో 2 చేసినప్పుడు 0 వస్తే ఈవెన్ అంట, ఆర్ఎల్స్ 0 కాకుండా 1 వస్తే ఆడ్ నంబర్ అంట. సో దాన్నే చెక్ ఇఫ్ కండిషన్ లో పెట్టా. ఇఫ్ n mod 2 డబుల్ ఈక్వల్ టు 0 అయితే ఈవెన్ అని ప్రింట్ చేయి. ఈవెన్ అని ప్రింట్ చేసిన తర్వాత నేను ఇఫ్ కింద ఒక లైన్ పెట్టా. ఏంటంటే అది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ నంబర్ అని ప్రింట్ చేయమని పెట్టా. సో అప్పుడు ఈవెన్ నంబర్ అని వస్తుంది కదా అనే ఆలోచనతో. సో నెక్స్ట్ ఎల్స్ లో ఇఫ్ లోకి వెళ్ళలేదు అంటే ఎల్స్ లో ఆడే కాబట్టి ఆడ్ అని ప్రింట్ చేసా. ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి నాకు. ఆడ్ వస్తుందా? సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకి ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందంటే పైనుంచి కిందకి ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకేనా? సో చూద్దాం. ఆడ్ అంటున్నారు. ఓకే, 15 తీసుకున్నా. కండిషన్ చెక్ చేయాలి కాబట్టి కండిషన్ ఏంటి? 2 తో డివైడ్ చేస్తున్నా. 15 ని 2 తో డివైడ్ చేసా. రిమైండర్ నాకు 1 వచ్చింది. సో మాడ్యులో నాకు రిమైండరే రిటర్న్ చేస్తుంది కాబట్టి 1 తీసుకుంటున్నా. 1 డబుల్ ఈక్వల్స్ టు 0. కండిషన్ ఫాల్స్ అవుతుంది నాకు. ఫాల్స్ అవుతుంది అంటే ఇఫ్ కండిషన్ లోకి ఎంటర్ అవుతుందా? నో, అవ్వదు. ఓకే, సో ఇఫ్ కండిషన్ లోకి ఎంటర్ అవ్వలేదు. నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది, బ్లాక్ తర్వాత ఉన్న లైన్ కి వెళ్తుంది. సో ఇక్కడ నేను ఏం రాసా? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ నంబర్ అని రాసా. సో నంబర్ అని ప్రింట్ అయింది అనుకుందాం. సో నెక్స్ట్ ఇఫ్ లోకి వెళ్ళలేదు అంటే ఎల్స్ లోకి వస్తుంది. ఎల్స్ లో ఏముంది? ఆడ్ నెంబర్ ప్రింట్ చేయి అని ఉంది. సో ఎస్, ఇలా వస్తుంది. కానీ ఇది రాంగ్. ఎందుకు అంటే ఇక్కడ నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఎవరైనా చెప్పగలరా? సో ఎందుకంటే ఇఫ్ ని ఎల్స్ SOP ని number. ఇఫ్ ని ఎల్స్ ని ఏంటి సపరేట్ చేయకూడదు మనం. సో ఇఫ్ కిందనే ఎల్స్ పెట్టాలి, దాని మధ్యలో స్టేట్మెంట్స్ రాయడానికి అవ్వదు. సో ఎర్రర్ త్రో చేస్తుంది. ఏం ఎర్రర్ అంటే అది ఎల్స్ వితౌట్ ఇఫ్. సో ఇక్కడ ఎల్స్ ఉండేటప్పుడు కన్ఫర్మ్ గా ఇఫ్ ఉండాలి. ఇఫ్ ఎల్స్ ఇక్కడ మనం ఎస్ఓపి స్టేట్మెంట్స్ తో సెపరేట్ చేసేసాం. సో ఇది ఎలా కన్సిడర్ అవుతుందంటే ఇదొక వేలో ఇదొక బ్లాక్ లా కన్సిడర్ అవుతుంది, ఇదొక బ్లాక్ లా కన్సిడర్ అవుతుంది. సో ఇఫ్ ఎల్స్ ఏంటంటే రెండు మనం సపరేట్ గా రాయడానికి కుదరదు. ఇఫ్ కి కన్ఫర్మ్ గా ఎల్స్ అనేది లైక్ జంటగా ఉండాలి అంతే. సో ఇక్కడ నాకు ఎర్రర్ వస్తుంది. సో ఇఫ్ ఎల్స్ అర్థమైందా? సో ఎర్రర్ ఇక్కడ ఏమొస్తుంది? ఎర్రర్ కూడా రాస్తాను. ఎల్స్ వితౌట్ ఇఫ్. ఈ ఎర్రర్ ని త్రో చేస్తుంది మీకు. సో ఇఫ్ ఎల్స్ అర్థమైపోతే నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్కి వెళ్దాం. Okay, ma'am. ఎస్, ఎల్స్ ఇఫ్ లాడర్ ఎలా వర్క్ అవుతుంది? సో ఏంటంటే నాకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడైతే ట్రూ అయితే ఒక బ్లాక్, ఫాల్స్ అయితే ఒక బ్లాక్.
ట్రూ అయితే ఇఫ్ బ్లాక్, ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ లో ఎంటర్ అవ్వమని చెప్పేసా. కానీ ఇప్పుడు నాకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. లైక్ ఒక కండిషన్ అయితే ఒక ఇఫ్ బ్లాక్, ఇంకొక కండిషన్ అయితే ఇంకొక బ్లాక్. సో అలా మల్టిపుల్ కండిషన్స్ ఉండేటప్పుడే మనం ఎల్స్ ఇఫ్ లాడర్ యూస్ చేస్తాం. దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఉంటుంది, సేమ్ ఇందాకలానే ఇఫ్ ఉంటుంది, అందులో కండిషన్ ఉంటుంది. సో ఇక్కడ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అంటే నేను ఇంకో కండిషన్ ని చెక్ చేద్దాం అనుకుంటున్నా. అంటే నాకు ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఎల్స్ ఇఫ్ అని పెడతా. అంటే ఒకవేళ పైన కండిషన్ అవ్వకపోతే ఇంకొక కండిషన్ చెక్ చేయి. సో మళ్ళీ ఇందులో కండిషన్ రాయాలి. సో ఇక్కడ కూడా బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఇలా మనం ఎన్నైనా రాసుకోవచ్చు. సో ఇంకొకటి రాయాలనుకుంటున్నా, ఇంకోటి కూడా రాసుకోవచ్చు. సో మల్టిపుల్ కండిషన్స్ ఎప్పుడైతే ఉంటుందో, సో దీనికి లిమిట్ లేదు పర్టికులర్ గా ఇన్ని కండిషన్సే ఉండాలి అని చెప్పి. ఇన్ని కండిషన్స్ ఉంటే అన్ని కండిషన్స్ ఎల్సిఫ్ 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 అని రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అవేవి అవ్వలేదంటే లాస్ట్ లో ఎల్స్. పైన కండిషన్స్ ఏవి సాటిస్ఫై అవ్వలేదు, సో అప్పుడు మనం ఎల్స్ బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఎల్సిఫ్ లాడర్ కి సింటాక్స్ ఇది. మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేసేటప్పుడు ఎల్సిఫ్ లాడర్ ని యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, సో గ్రేడింగ్ తీసుకుందామా. సో ఏంటంటే ఫర్ సపోజ్ మనం స్కూల్ చదివేటప్పుడు మనకి గ్రేడింగ్ ఇస్తారు. ఈ పర్టికులర్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఏ గ్రేడ్ అని, సో ఈ లిమిట్ దాటిన వాళ్ళకి బి గ్రేడ్ అని, సో అలా కొన్ని ఉంటాయి మనకి, అవునా. సో ఓకే, సో ఇక్కడ నేను ఎలా కన్సిడర్ చేస్తా అంటే 90 అబవ్ వచ్చిన 100 కి మార్క్స్ అయితే 90 అబవ్ వచ్చిన వాళ్ళకి ఏ గ్రేడ్ ఇస్తా. సో 80 అబవ్ వచ్చిన వాళ్ళకి బి గ్రేడ్ ఇస్తా. 80 అబవ్ వచ్చిన వాళ్ళకి సి గ్రేడ్ ఇస్తా. సో అలా చూసుకుంటే ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి కదా. ఎప్పుడు 90 అబవ్ అని చెక్ చేస్తున్నాం, 80 అబవ్ అని చెక్ చేస్తున్నాం, 70 అబవ్ అని చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ఎల్సిఫ్ లాడర్ ని యూస్ చేస్తా. సో ఫస్ట్ మార్క్స్ కి ఒక వేరియబుల్ తీసుకోవాలి కాబట్టి తీసుకుందాం. మార్క్స్ అని చెప్పేసి సపోజ్ 55 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో ఇప్పుడు నేను కండిషన్స్ రాయాలి. ఎలా అంటే మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ 90 ఈక్వల్ టు కూడా పెడతాను. సో గ్రేటర్ దాన్ ఈక్వల్ కి డిఫరెన్స్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? గ్రేటర్ దాన్ ఈక్వల్ కి డిఫరెన్స్. 90 and 90 above. ఎస్, 90కి ఈక్వల్ అయినా ఉండొచ్చు, 90 కన్నా ఎక్కువ అయినా ఉండొచ్చు. సో ఒకవేళ నాకు 90 వచ్చింది అంటే 90 ఆర్ 90 కన్నా అబవ్ వచ్చింది అంటే ఏ గ్రేడ్ కాబట్టి ఏ అని ప్రింట్ చేస్తా. ఎల్స్ ఇఫ్ సో మార్క్స్ అనేవి 90 కన్నా ఎక్కువ రాలేదు బట్ 80 కన్నా ఎక్కువ వచ్చాయి. సో అప్పుడేమవుతుంది? బి గ్రేడ్ అవుతుంది కదా. సో బి గ్రేడ్ అని ప్రింట్ చేస్తా. సో మళ్ళీ ఎల్స్ ఇఫ్ 70 కన్నా ఎక్కువ వస్తే అప్పుడేం చేస్తా? సి గ్రేడ్. ఎల్స్ ఇఫ్ ఎన్ని గ్రేడ్స్ ఉంటాయి మొత్తం గుర్తున్నాయా? 60 కన్నా ఎక్కువ వస్తే డి గ్రేడ్. సో ఇలా నేను ఎన్ని కండిషన్స్ అయినా రాసుకుంటూ పోవచ్చు.
ఎఫ్ గ్రేడ్ కూడా ఉంటుందా? ఈ గ్రేడ్ ఎఫ్ గ్రేడ్ ఉండదు మేబీ. ఈ లాస్ట్ లో ఓకే, సో నేను 50 కన్నా ఎక్కువ వచ్చి ఉంటే ఈ గ్రేడ్ అని ప్రింట్ చేస్తా. ఇవేవి కాలేదు అంటే కన్ఫామ్ గా అతను ఫెయిల్ అయి ఉంటాడు. సో ఫెయిల్ అని ప్రింట్ చేస్తా. సో ఇది నాకు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో మార్క్స్ లో 55 ఉంది. 55 ఉండేటప్పుడు ఏమైతుంది? ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. 55 అనేది 90 కన్నా ఎక్కువ ఆర్ ఈక్వల్ ఉందా? సో 90 కన్నా 55 ఎక్కువ కాదు, సో ఫాల్స్. అలానే ఈక్వల్ కూడా కాదు, సో ఫాల్స్. రెండు ఫాల్స్ అయినాయి. సో ఇఫ్ కండిషన్ లోకి ఎంటర్ అవుతుందా అంటే ఎంటర్ అవ్వదు. సో నెక్స్ట్ లోకి వెళ్తుంది. ఎల్సిఫ్ ఎల్సిఫ్ చెక్ చేస్తుంది. ఎల్సిఫ్ లో మళ్ళీ ఏముంది? మార్క్స్ అనేవి 80 కన్నా ఎక్కువ ఉన్నదా ఈక్వల్ ఉందా అని చెక్ చేస్తుంది. 80 కన్నా ఎక్కువ లేదు, ఈక్వల్ కూడా లేదు. ఈ కండిషన్ కూడా ఫాల్స్ వస్తుంది. ఫాల్స్ వచ్చింది అంటే ఈ బ్లాక్ లో కూడా నేను ఎంటర్ అవ్వలేదు. సో నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. సో నెక్స్ట్ కండిషన్ మళ్ళీ 55 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 70. సో ఈ కండిషన్ ట్రూ అవుతుందా అంటే లేదు, ఎందుకంటే 70 కన్నా 55 ఎక్కువ కాదు, అలానే ఈక్వల్ కాదు. సో ఇది కూడా ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో నేను బ్లాక్ లోకి ఎంటర్ అవ్వలేను. సో బ్లాక్ లోకి ఎంటర్ అవ్వలేదు అంటే నెక్స్ట్ కండిషన్. సో మళ్ళీ 60 కన్నా ఎక్కువ అని చెక్ చేస్తుంది. సో 55 అనేది 60 కన్నా ఎక్కువ కాదు, అలానే ఈక్వల్ కూడా కాదు. సో ఈ బ్లాక్ లో కూడా ఎంటర్ అవ్వదు. సో మళ్ళీ చెక్ చేస్తుంది. నెక్స్ట్ కండిషన్ ఏంటది? 55 50 కన్నా ఎక్కువ ఈక్వల్. కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? 55 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50. ట్రూ. ట్రూ. ట్రూ కాబట్టి లోపలికి వెళ్ళొచ్చా నేను? ఎంటర్ అవ్వచ్చా? సో ఎంటర్ అయ్యి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఈ అంటున్నా. సో అవుట్పుట్ లో ఈ అని ప్రింట్ అవుతుంది. సో ఎల్స్ ఇఫ్ లోకి వెళ్ళింది అంటే ఎల్స్ లోకి వెళ్తుందా అంటే వెళ్ళదు. ఈ అన్ని కండిషన్స్ లో ఇక్కడ నేను రాసిన మొత్తం అన్ని కండిషన్స్ లో ఏ ఒక్కటి పాస్ అయినా సరే, ఏ ఒక్కటి ట్రూ రిటర్న్ చేసినా మిగతా అవి చెక్ చేయదు. ఇప్పుడు ఎల్స్ ఇఫ్ ఇక్కడ మనకి ఆల్రెడీ ట్రూ అయిపోయి లోపలికి ఎంటర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎల్స్ చెక్ చేయదు. ఫర్ సపోజ్ ఫస్ట్ లోనే నాకు ట్రూ అయిపోయింది అనుకో, ఇవన్నీ కింద కండిషన్స్ అన్ని చెక్ చేయదు. ఫస్ట్ కండిషన్ తోనే వదిలేస్తుంది. సో ఒకవేళ ఇప్పుడు 91 ఇచ్చాను అనుకో, ఏమని ప్రింట్ అవుతుంది నాకు? 91 మార్క్స్ 91 ఇస్తే ఏ అని ప్రింట్ అవుతుంది. మిగతా కండిషన్స్ చెక్ చేస్తుందా? కన్ఫర్మ్ గా చెక్ చేయదు. ఇంకా ఏంటంటే ఇవన్నీ సపరేట్ గా రాయడానికి అవ్వదు. ఒక్కదాని కింద ఒక్కటే రాయాలి, లేకపోతే ఇందాకల్లా ఎర్రర్ చెప్పా కదా, ఎల్స్ వితౌట్ ఇఫ్ అని, అలాంటి ఎర్రర్ ఒకటి త్రో చేస్తుంది. సో మధ్యలో మనం ఎలాంటి స్టేట్మెంట్స్ ఇంటరప్ట్ చేయడానికి అవ్వదు. ఓకే, ఎల్స్ ఇఫ్ లాడర్ క్లియరా? సో ఒకసారి మీరు ఏం చేస్తారంటే 3 నంబర్స్ తీసుకోండి. 3 నంబర్స్ తీసుకొని ఆ 3 నంబర్స్ లో బిగ్గెస్ట్ నెంబర్ ఏదో కనుక్కోగలరా దీన్ని యూజ్ చేసి? 3 నంబర్స్ తీసుకుంటారు. 3 నంబర్స్ లో ఏది బిగ్గెస్టో ఫైండ్ అవుట్ చేయాలి ఈ ఎల్స్ ఇఫ్ లాడర్ యూజ్ చేసి. ఎలా రాస్తాం అది? ఏమైనా ఐడియా ఉందా? ఒకసారి చెప్పనా నేను, అంటే డిఫరెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని. సో ఏమంటున్నా అంటే 3 నంబర్స్ ఉన్నాయి. మేబీ int a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 5, c ఈక్వల్ టు 8 అని ఉంది అనుకోండి. సో మనం ఒకదాని కింద ఇది ఏంటి ఎర్రర్ ఏమైనా త్రో చేస్తుందా? నేను అన్ని ఒకే లైన్ లో డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ చేసేసా.
సో ఇది ఎర్రర్ ఏమైనా త్రో చేస్తుందా అంటే చెయ్యదు. మనం డైరెక్ట్ గా ఇలా కూడా రాసుకోవచ్చు. మల్టిపుల్ లైన్స్ రాసుకో int a ఈక్వల్ టు 10, int b ఈక్వల్ టు 5, int c ఈక్వల్ టు 8 అని రాయకుండా ఒక్కసారి int అని రాసేసి మిగతావన్నీ కామా పెట్టేసి రాసేసుకోవచ్చు. ఓకే ఓకే 3 నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇందులో బిగ్గెస్ట్ ఏదో చెక్ చేయాలి. సో చెక్ చేద్దాం. చెక్ చేయడానికి ఇఫ్ కండిషనే కాబట్టి కండిషనల్ స్టేట్మెంట్ ఇఫ్ యూజ్ చేస్తాను. ఇక్కడ ఏం యూజ్ చేస్తా అంటే ఫస్ట్ ఏ అనేది మిగతా 2 నంబర్స్ కన్నా బిగ్గర్ గా ఉందా లేదా చెక్ చేస్తా. బి కన్నా పెద్దదా. ఇక్కడ 2 కండిషన్స్ ని కంపేర్ చేయడానికి నేను ఏ ఆపరేటర్ ని యూజ్ చేయాలి? ఆపరేటర్స్ చెప్పేటప్పుడు చెప్పాను. సో ఒక కండిషన్ చెక్ చేయాలి అంటే ఇఫ్ కండిషన్, ఎల్స్ ఇఫ్ ఇలాంటివన్నీ ఉంటాయి. 2 కండిషన్స్ ఒకేసారి చెక్ చేయాలి అంటే ఏ ఆపరేటర్ యూజ్ చేస్తాం? ఎనీవన్? టూ కండిషన్స్ లాజికల్ ఎండ్ ఉంటది మనకి, అవునా? లాజికల్ ఎండ్ అంటే ఏంటంటే రెండు ట్రూత్ టేబుల్ వేసి మరీ చెప్పాను నేను. ఒకసారి మర్చిపోతే ఆపరేటర్స్ మళ్ళీ వినండి. సో ఇక్కడ నేను ఎండ్ ఆపరేటర్ యూజ్ చేస్తా. ఎండ్ ఆపరేటర్ ఏంటంటే 2 కండిషన్స్ ట్రూ అయితేనే బ్లాక్ లోపలికి ఎంటర్ అవుతుంది. 2 కండిషన్స్ ట్రూ అయితేనే కండిషన్ మొత్తం ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ అయితేనే ఇఫ్ బ్లాక్ లోకి ఎంటర్ అవ్వగలం. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఏ అనేది బి కన్నా పెద్దదా కాదా చెక్ చేస్తున్నా. నెక్స్ట్ ఏ అనేది సి కన్నా పెద్దదా కాదా చెక్ చేస్తున్నా. ఇక్కడ నాకు 2 కండిషన్స్ ట్రూ రిటర్న్ చేశాయి అంటే మొత్తం కండిషన్ ట్రూ అవుతుంది. ట్రూ అయ్యింది అంటే ఏ అనేది బిగ్ అనే కదా. సో system.out.print ఏ ఈజ్ బిగ్. ఒకవేళ ఈ కండిషన్స్ లో ఏ ఒక్కటి ఫాల్స్ అయినా, బి కన్నా ఏ ఎక్కువ లేకపోయినా, సి కన్నా ఏ ఎక్కువ లేకపోయినా, ఆర్ రెండిట్ల కన్నా ఏ ఎక్కువ లేకపోయినా సరే నాకు ఇఫ్ కండిషన్ లోకి ఎంటర్ అవ్వదు. ఏ ఒక్కటి ఫాల్స్ అయినా మొత్తం కండిషన్ మొత్తం ఫాల్స్ అవుతుంది. ఎందుకు? ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసా కాబట్టి. అదే నేను ఆర్ ఆపరేటర్ యూజ్ చేసి ఉంటే రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా సరే లోపలికి ఎంటర్ అవ్వగలను నేను. ఆర్ కి ఎండ్ కి డిఫరెన్స్ అది. ఎండ్ యూజ్ చేస్తే ఉన్న కండిషన్స్ అన్ని ట్రూ అవ్వాలి. అదే ఆర్ యూజ్ చేశానంటే ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా సరే లోపలికి ఎంటర్ అయిపోవచ్చు. ఓకే, సో ఇప్పుడు పైన కండిషన్ ట్రూ అవ్వలేదు అంటే ఏ అనేది బిగ్ కాదు. ఏ అనేది బిగ్ కాదు అంటే సో మేబీ బి అవ్వండొచ్చు. సో అప్పుడు నేను బిని చెక్ చేస్తా. బి అనేది ఏ కన్నా ఎక్కువ ఉందా అండ్ బి అనేది సి కంటే ఎక్కువ ఉందా. సో ఏ అయిపోయింది, బిని చెక్ చేసుకున్నా. ఒకవేళ ట్రూ అయింది అంటే బి ఈజ్ బిగ్. ఒకవేళ రెండూ కాలేదు, ఏ బిగ్ కాదు, బి బిగ్ కాదు అంటే నేను డిఫాల్ట్ గా ఏం రాసేయచ్చు? కండిషన్ చెక్ చేయకుండానే సి బిగ్ అని రాసేయచ్చా? ఎందుకంటే ఏ బి కాలేదు అంటే మిగతాది నాకు సిఏ మిగిలింది ఇంకా. సో నేను డైరెక్ట్ గా ఎల్స్ లో రాసేయగలను. సో ఎల్స్ ఇఫ్ అని కండిషన్ పెట్టవసరం లేదు. సో ఎల్స్ లో సి ఈజ్ బిగ్. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. లైన్ బై లైన్ ట్రేసింగ్ చేద్దాం. సో ఫస్ట్ ఏలో 10 ఉంది, బిలో 5 ఉంది, సిలో 8 ఉంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేయాలి. సో 10 గ్రేటర్ దాన్ 5 అండ్ 10 గ్రేటర్ దాన్ 8. సో 10 అనేది 5 కంటే ఎక్కువ. ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. అండ్ 10 అనేది 8 కన్నా ఎక్కువ. ట్రూ ఆ ఫాల్సా అంటే ట్రూ. సో రెండు ట్రూ అయ్యి అంటే నేను లోపలికి ఎంటర్ అవ్వచ్చా? ఎస్, ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయిన తర్వాత ఏ ఈజ్ బిగ్ అని నాకు అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ లోకి వెళ్ళింది అంటే మిగతా కండిషన్స్ చెక్ చేస్తుందా? No. చెక్ చెయ్యదు.
అంటే టర్మినేట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం మేబీ నేను ఇక్కడ కొన్ని వాల్యూస్ చేంజ్ చేస్తా. సిని 18 చేస్తా. సో ఇప్పుడేమవుతుంది, ఇప్పుడు అలా చెక్ చేస్తాం. సో సేమ్ 10 గ్రేటర్ దాన్ 5, 10 గ్రేటర్ దాన్ 18. 10 గ్రేటర్ దాన్ 5 ట్రూ, 10 గ్రేటర్ దాన్ 18 అనేది ఫాల్స్ వస్తుంది. అవునా? Yes, ma'am. ఫాల్స్ వచ్చింది అంటే ఏదైనా ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా సరే నేను ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసేటప్పుడు లోపలికి ఎంటర్ అవ్వగలనా అంటే లేదు. No, ma'am. లేదు అంటే ఇఫ్ కండిషన్ లోకి ఎంటర్ అవ్వను. అంటే నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఎల్స్ ఇఫ్ లో మళ్ళీ చెకింగ్ దేనికి అంటే బి 5 గ్రేటర్ దాన్ 10 అండ్ 5 గ్రేటర్ దాన్ 18. సో 5 అనేది 10 కన్నా పెద్దదా అంటే నో. False. False. No. ఫాల్స్ అండ్ ఫాల్స్, రెండు ఫాల్స్ వచ్చాయంటే కన్ఫర్మ్ గా ఫాల్సే రిటర్న్ అవుతుంది కాబట్టి లోపలికి ఎంటర్ అవ్వలేము. నెక్స్ట్ ఎల్స్ లో కండిషన్ ఏమైనా ఉంది అంటే ఏ కండిషన్ రాయలేదు, డైరెక్ట్ గా నేను రాసేసా. ఏమనంటే సి ఈస్ బిగ్. సో ఇక్కడ నాకు అవుట్పుట్ లో ఏం ప్రింట్ అవుతుంది? C is big. is big. సి బిగ్ అయినా 10, 5, 18 మూడు కంపేర్ చేసుకుంటే 18 పెద్దది కాబట్టి ఇప్పుడు మనకి అవుట్పుట్ రైట్ వచ్చినట్టేనా? Yes, ma'am. ఎస్. సో ఎల్స్ ఇఫ్ లాడర్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ కి వెళ్ళిపోదాము. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, ma'am. ఓకే, దెన్ నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటంటే ఒక కండిషన్ లోపల ఇంకో కండిషన్ చెక్ చేయడం. ఏదైనా ఒక ప్రోగ్రామ్ నాకు ఒక కండిషన్ ట్రూ అయితే ఇంకొక కండిషన్ నేను చెక్ చేయాలి అంటే 2 కండిషన్స్ చెక్ చేయాలి. ఇక్కడ 2 కండిషన్స్ చెక్ చేయాలి అంటే ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసి చేయొచ్చు. 2 ఏంటి, మనం ఎన్ని 10 కండిషన్స్ ఉన్నా సరే ఎండ్ ఆపరేటర్ పెట్టేసి ఒకవేళ నీకు ఎండ్ ఆపరేటర్ తెలీదు, ఎండ్ అనే ఆపరేటర్ అవైలబుల్ గా ఉంది అని తెలీదు, ఆర్ఎల్స్ తెలిసినా సరే నువ్వు మర్చిపోయావు అనుకున్నావు, అప్పుడు ఏం చేస్తా అంటే ఒక కండిషన్ చెక్ చేస్తా. ఆ కండిషన్ ట్రూ అయితే లోపలికి వెళ్ళి ఇంకొక కండిషన్ చెక్ చేస్తా. అంటే కండిషన్ లోపల ఇంకో కండిషన్ రాస్తున్నాం. సో దాన్నే మనం నెస్టెడ్ ఇఫ్ అంటాం. సో దానికి సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఇఫ్ బ్లాక్ రాస్తా, ఇందులో కండిషన్ చెక్ చేస్తా. ఫర్ సపోజ్ కండిషన్ ట్రూ అయిందే అనుకోండి, సో ఇంకొక కండిషన్ చెక్ చేయాలి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంకొక కండిషన్ చెక్ చేస్తుంది. సో అది ట్రూ అయితే ఏం స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అది మనం రాసుకోవాలి, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఒకవేళ ఫాల్స్ బ్లాక్ నీ ఇష్టం, రాసుకుంటే నీకు అవసరం అయితే రాసుకో, ఆర్ఎల్స్ రాసుకోకు. మళ్ళీ మనం ఈ ఇఫ్ లో కూడా ఇంకొక ఇఫ్ రాసుకోవచ్చు. సో ఇఫ్ లో ఇఫ్ ఎన్ని కండిషన్స్ అయినా రాసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే నేను ఒక ఇఫ్ మాత్రమే రాస్తున్నా. ఈ కండిషన్ కూడా ట్రూ అయితే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఆర్ఎల్స్ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకవేళ ఫస్ట్ కండిషనే రాంగ్ వచ్చింది అనుకో, అసలు ఈ కండిషన్ చెక్ చేయడానికి వెళ్తుందా అంటే కన్ఫర్మ్ గా వెళ్ళదు. అప్పుడు ఇంకొక ఎల్స్ రాసుకుంటారు. ఆ ఎల్స్ లోకి వచ్చి ఇంకొక ఇఫ్ చెక్ చేస్తాం. సో ఇఫ్ లో ఇఫ్ కండిషన్స్ ఇవన్నీ. సో మళ్ళీ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎల్స్ పెట్టి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎల్స్ కూడా క్లోజ్ చేస్తాం. సింటాక్స్ అర్థమైందా? ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకా మంచిగా అర్థమవుతుంది. సో కండిషన్ లోపల కండిషన్
దాన్నే మనం నెస్టెడ్ ఇఫ్ అంటాం. వెయిట్ ఎ మినిట్. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామంటే, సో జనరల్ గా మనం ఏమైనా డ్రైవ్స్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలా షార్ట్ అవుట్ చేస్తారు? స్టార్టింగే షార్ట్ అవుట్ చేస్తారు. ఎగ్జామ్ పెట్టక ముందే వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ ని ఫిల్టర్ చేసేస్తారు. ఎలా ఫిల్టర్ చేస్తారు అంటే బేస్డ్ ఆన్ మార్క్స్. సో మార్క్స్ బట్టి వాళ్ళని ఫిల్టర్ చేసేస్తారు. సో అదే ఇక్కడ రాస్తాను. సో మార్క్స్ తీసుకుంటా, ఆ మార్క్స్ అనేవి మేబీ వాళ్ళు కట్ ఆఫ్ ఎంత పెట్టొచ్చు అంటే 70కి పెడతారు. మాక్సిమం 70 ఆర్ 75. 70% వచ్చిన వాళ్ళు, లేకపోతే 75% కన్నా ఎక్కువ వచ్చేట వాళ్ళని డ్రైవ్ కి అలౌ చేస్తారు, లేకపోతే అలౌ చెయ్యరు, ఎలిజిబిలిటీ ఇయ్యరు. సో అది చూద్దాం. సో ఫస్ట్ మార్క్స్ తీసుకుందాం. ఎం అని చెప్పి మేబీ 60 మార్క్స్ వచ్చినాయి. సో నేను ఏం చేస్తున్నా అంటే కండిషన్ చెక్ చేస్తున్నా. ఏమని? మార్క్స్ అనేవి 75 కన్నా ఎక్కువ ఉన్నాయా ఆర్ ఈక్వల్ ఉన్నాయా? సో 75 కన్నా ఎక్కువ ఉన్నాయి అంటే ఇఫ్ లోకి ఎంటర్ అవుతున్నా. సో వాళ్ళు 75 మార్క్స్ ఫిల్టర్ చేసిన తర్వాత లోపల ఇంకో ఫిల్టరింగ్ పెట్టారు. ఏంటంటే అది 90 కన్నా అబవ్ వచ్చిన వాళ్ళకి డెవలపర్ రోల్ ఇచ్చారు అనుకుందాం. సో 90 కన్నా తక్కువ, 75 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళకి టెస్టింగ్ రోల్ ఇచ్చారు అనుకుందాం. సో అప్పుడు ఇక్కడ ఇంకో కండిషన్ చెక్ చేస్తున్నామా? సో అది ఇంకో కండిషన్ అయినా. సో లోపలికి వచ్చి నేను ఇంకొక కండిషన్ చెక్ చేస్తా. ఏమని అంటే మార్క్స్ అనేవి 90కి ఈక్వల్ ఉన్నాయా ఆర్ గ్రేటర్ దాన్ ఉన్నాయా? ఒకవేళ ఇక్కడ నేను 91 మార్క్స్ తో ఎంటర్ అయ్యాను అంటే కన్ఫర్మ్ గా ఈ బ్లాక్ లోకి ఎంటర్ అవ్వగలను. అప్పుడు నాకు దేనికి ఎలిజిబిలిటీ వస్తుంది అంటే మేబీ ఒక కంపెనీ నేమ్ తీసుకుందాం, లైక్ కోటివిటీ తీసుకుందాం. కోటివిటీ డెవలపర్ రోల్ కి నేను ఎలిజిబిలిటీ వస్తుంది నాకు. ఒకవేళ 75 కన్నా ఎక్కువ మార్క్సే వచ్చాయి, కానీ 90 కన్నా ఎక్కువ రాలేదు, మేబీ 80 వచ్చాయి నాకు. అప్పుడు నేను ఎల్స్ లో టెస్టింగ్ రోల్ కి ఎలిజిబిలిటీ వస్తుంది నాకు. అంతేనా? సో అయితే డెవలపర్ రోల్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది, లేకపోతే టెస్టింగ్ రోల్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫర్ సపోజ్ నాకు 75 కన్నా తక్కువ వచ్చాయి అంటే అసలు నేను బయట ఉన్న ఇఫ్ కండిషన్ లోకే ఎంటర్ అవ్వను. అంటే బయట ఉన్న ఇఫ్ కండిషన్ లోకి ఎంటర్ అవ్వలేదు అంటే ఎల్స్ లోకి ఎంటర్ అవుతా. అంటే మేబీ 70 మార్క్స్ వచ్చినాయి, 70 మార్క్స్ వచ్చాయి అంటే ఈ బ్లాక్ లోకి ఎంటర్ అవ్వను. ఈ బ్లాక్ లోకి ఎంటర్ అవ్వలేదు అంటే ఎల్స్ బ్లాక్ లోకి వెళ్తా. సో ఎల్స్ బ్లాక్ లోకి వెళ్ళి ఏం చేస్తా అంటే మళ్ళీ కండిషన్ చెక్ చేస్తా. ఏమని? 50 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చాయా అని చెక్ చేస్తా. ఈక్వల్ వచ్చినా పర్లేదు.
50 మార్క్స్ కన్నా ఎక్కువ ఆర్ ఈక్వల్ ఉంటే సో మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తా. ఏమని 50 మార్క్స్ అబౌవ్ వచ్చిన వాళ్ళందరూ ఎల్సిఫ్ లోకి వస్తారు. సో ఎల్సిఫ్ లో ఏంటంటే మళ్ళీ 2 కేటగిరీస్ డివైడ్ చేశా. ఏంటంటే 70 కన్నా మేబీ 70 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఇందులోకి రారనుకుంటా. ఎస్ వస్తారు, ఎందుకంటే 75. ఓకే, 70 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఇంకొక కంపెనీకి ఎలిజిబిలిటీ అవుతుంది. అది ఏంటంటే మేబీ ఇంకొక కంపెనీ టెక్అవుట్స్ అనుకుందాం. టెక్అవుట్స్ డెవలపర్ ఎల్స్ మేబీ 70 కన్నా తక్కువ వచ్చాయి, అంటే ఒక 55 మార్క్స్ అలా వచ్చినాయి. అప్పుడు టెస్టింగ్ రోల్ కి ఎలిజిబిలిటీ. సో ఇఫ్ ఎల్స్ క్లోజ్, బయట ఎల్స్ కూడా క్లోజ్. సో ఇక్కడ నేను 60 మార్క్స్ అని రాసా. ఇప్పుడు 60 మార్క్స్ అంటే వాడు దేనికి ఎలిజిబుల్ అవుతారో చెప్పాలి మీరు. 60 మార్క్స్ ఇస్తే దేనికి ఎలిజిబిలిటీ వస్తుంది? టేక్అవుట్ టెస్టింగ్. టెక్అవుట్స్ టెస్టింగ్ వస్తారా? చూద్దాం. ఫస్ట్ 60 కాబట్టి 60 ఇక్కడ చెక్ చేస్తున్నా. ఏంటంటే అది 60 మార్క్స్ 75 కన్నా ఎక్కువ ఉన్నాయా లేదా. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్. 75 కన్నా 60 అనేది ఎక్కువ కాదు. ఎక్కువ కాదు అంటే ఇఫ్ కండిషన్ లోపలికి ఎంటర్ అవ్వదు. ఇఫ్ కండిషన్ లో ఎంటర్ అవ్వలేదు అంటే నెక్స్ట్ లైన్ ఏముంది అంటే ఎల్స్. సో ఎల్సిఫ్ లోకి వెళ్తున్నాం. ఎల్సిఫ్ లో మళ్ళీ కండిషన్ చెకింగ్ ఏంటంటే అది 65 50 కన్నా ఎక్కువ ఉందా లేదా. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ. ట్రూ కాబట్టి లోపలికి ఎంటర్ అయ్యాం. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ లైన్ నుంచి స్టార్ట్. మళ్ళీ కండిషన్ చెకింగ్ 65 అనేది 70 కన్నా ఎక్కువ ఉందా లేదా. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్. ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఇఫ్ లోకి వెళ్ళదు. ఇఫ్ కింద ఉన్న ఎల్స్ లోకి వెళ్తుంది. సో ఎల్స్ లో ఏముంది? టెక్అవుట్ టెస్టింగ్ అని ఉంది కాబట్టి సో ఎప్పుడైతే నేను 65 మార్క్స్ ఎంటర్ చేశానో టెక్అవుట్స్ టెస్టింగ్ అని ప్రింట్ అయింది నాకు. ఫర్ సపోజ్ మేబీ నేను 71 ఇచ్చా, అప్పుడేం ప్రింట్ అవుతుంది? టేక్అవుట్ డెవలపర్. టేక్అవుట్ డెవలపర్. ఎస్. ఎలా అంటే మళ్ళీ చెక్ చేద్దాం. సో 71 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 75 ఈ కండిషన్ స్టార్టింగ్ కండిషన్ ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఇఫ్ లోకి ఎంటర్ అవ్వదు. సో దాని కింద ఉన్న ఎల్సిఫ్. ఎల్సిఫ్ లో మళ్ళీ కండిషన్ చెకింగ్ 71 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 50. కండిషన్ ట్రూ. ట్రూ కాబట్టి మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ఏంటంటే 71 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 70. కండిషన్ మళ్ళీ ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి లోపలికి ఎంటర్ అయ్యి టెక్అవుట్స్ డెవలపర్ అని ప్రింట్ అవుతుంది. సో ఈ ఇఫ్ లోకి వెళ్ళింది అంటే ఎల్స్ లోకి ఎంటర్ అవుతుందా? అవ్వదు. ఎస్. ఇప్పుడు టెక్అవుట్స్ డెవలపర్ వచ్చింది. నెక్స్ట్ ఒకవేళ నేను 75 ఇస్తే ఏమవుతుంది? 75 కోటివిటీ టెస్టింగ్. ఎస్, కోటివిటీ టెస్టింగ్ వస్తుంది. ఓకే, ఒకవేళ నేను 25 ఇస్తే టేక్అవుట్ టెస్టింగ్. 25 నేను ఇక్కడ టేక్అవుట్ టెస్టింగ్. 75 ఇస్తే
కోటివిటీ టెస్టింగ్ వచ్చింది. ఓకే. దెన్ ఒకవేళ 25 ఇచ్చా. 25 చెక్ చేస్తే 25 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 75 ఫాల్స్. ఫాల్స్. సో మళ్ళీ ఇఫ్ ఎల్స్ లో చెక్ చేస్తుంది ఏమంటే 25 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50. కండిషన్ ట్రూవా? ఫాల్స్. ఇది కూడా ఫాల్స్. ఫాల్స్ అంటే ఇఫ్ ఎల్స్ లో కూడా వెళ్ళదు, అంటే ఈ బ్లాక్ లో కూడా వెళ్ళదు. సో ఈ బ్లాక్ లో కూడా వెళ్ళలేదు అంటే నెక్స్ట్ కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా? నో. లేవు కాబట్టి 25 ఇస్తే మనకి కన్సోల్ లో ఏం ప్రింట్ కాదు. అర్థమైందా? ఓకే, ఎస్ మ్యామ్. నెస్టెడ్ ఇఫ్. సో ఇలా ఇఫ్ లో ఎన్నైనా పెట్టుకోవచ్చు మనం. సో ముందుకు వెళ్తే ఇలాంటివన్నీ చాలా వస్తాయి, చూద్దాం. సో టైం ఉంటే స్విచ్ కూడా చెప్పేసుకుందాం. ఎస్, స్విచ్ కూడా చెప్పుకుందాం. స్విచ్ ఏంటంటే ఇది కూడా అంతే, సేమ్ కండిషన్ చెకింగ్. ఎలా అంటే ఒక కండిషన్ ఇస్తా, లైక్ ఎక్స్ప్రెషన్ లా ఇస్తా, అది ఒక్కొక్క ఇందులో కేసెస్ రాస్తాం అనమాట. సో ఒక్కొక్క కేస్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఎప్పుడైతే కేస్ నాకు ట్రూ వస్తుందో, ఎప్పుడు అది కంపేర్ చేసుకున్నప్పుడు ట్రూ వస్తుందో, అప్పుడు నాకు అది ఆ పర్టికులర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేసేసి మిగతావన్నీ స్కిప్ చేస్తుంది. దానికి సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం ఎగ్జాంపుల్ తో. సో సింటాక్స్ ఎలా ఉంటుందంటే స్విచ్ అనే కీవర్డ్ యూస్ చేయాలి. దెన్ అందులో ఎక్స్ప్రెషన్ నథింగ్ బట్ కండిషన్ రాస్తాం. రాసిన తర్వాత బ్రాకెట్ ఓపెన్ అయిన తర్వాత కేసెస్ చెక్ చేసుకోవాలి మనం. ఏంటదంటే కేస్ 1 మేబీ ఇక్కడ మనం ఏమైనా రాసుకోవచ్చు, ఇలా కాలన్ పెట్టాలి. సో ఒకవేళ కేస్ 1 నాకు ట్రూ అయింది అంటే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకుంటా. మేబీ ఫస్ట్ కేస్ పాస్ అయితే బ్లాక్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకుందాం. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత బ్రేక్ చేయాలి. సో బ్రేక్ అంటే ఏంటో నేను తర్వాత చెప్తాను, ఎప్పుడు అది జంపింగ్ స్టేట్మెంట్స్ లో వస్తుంది బ్రేక్ అంటే ఏంటి అని. సో ఇక్కడ బ్రేక్ ఎందుకు పెట్టానో ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు చెప్తా. సో నెక్స్ట్ ఒకవేళ ఫస్ట్ కేస్ నాకు ట్రూ రాలేదు, దెన్ సెకండ్ కేస్ చెక్ చేస్తా. సో సెకండ్ కేస్ ట్రూ అయితే బ్లాక్ 2 ఎగ్జిక్యూట్ చేస్తా. సో బ్లాక్ 2 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత బ్రేక్ చేస్తా. ఒకవేళ కేస్ 3 కూడా అవ్వలేదు, కేస్ 3 చెక్ చేస్తా. సో కేస్ 3 ట్రూ రిటర్న్ చేస్తే బ్లాక్ 3 ఎగ్జిక్యూట్ చేస్తా, బ్రేక్ చేస్తా. దెన్ ఇలా ఎన్నని రాసుకుంటాం, మనకి రిక్వైర్మెంట్ ఉన్నంత వరకు కేసెస్ అన్ని రాసుకుంటాం. ఒకవేళ మనం రాసిన కేసెస్ లో ఏ ఒక్కటి ట్రూ అవ్వలేదు అంటే, ఇప్పుడు ఇఫ్ కండిషన్స్ రాసాం కదా, ఇఫ్ కండిషన్స్ ఏవి ట్రూ అవ్వలేదు అంటే లాస్ట్ లో దేనిలోకి వెళ్తుంది? ఇఫ్ కండిషన్స్ ఏవి ట్రూ అవ్వలేదు నాకు, లాస్ట్ లో ఎల్స్ లోకి వెళ్తుందా? ఇలా కూడా అంతే, కేసెస్ అన్ని ట్రూ అవ్వకపోతే డిఫాల్ట్ బ్లాక్ లోకి వెళ్ళిపోతుంది. సో డిఫాల్ట్ బ్లాక్ అని ఉంటుంది, పైన 3 కేసెస్ ట్రూ అవ్వలేదు అంటే డిఫాల్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీనికి బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది లాస్ట్ స్టేట్మెంట్ కాబట్టి. అయినా సరే రాసుకోవచ్చు. సో స్విచ్ కేస్ బ్రాకెట్ క్లోజ్. సో స్విచ్ కేస్ సింటాక్స్ ఇది. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాము, క్లియర్ గా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నా అంటే, ఒక నంబర్ ని తీసుకుంటా, మేబీ ఆ నంబర్ 1 అయింది అనుకో, నాకు మండే అని ప్రింట్ అవ్వాలి. 2 అయితే ట్యూస్డే, 3 అయితే వెన్స్డే,
అలా. వెయిట్ అ మినిట్. ఎస్, ఏం చెప్పా? సో ఒక నంబర్ తీసుకుంటా, ఆ నంబర్ 1 అయితే మండే అని ప్రింట్ చేయాలి, 2 అయితే ట్యూస్డే, అలా నంబర్స్ బట్టి మనకి 7 డేస్ ఉన్నాయి కాబట్టి 7 నంబర్స్. ఒకవేళ 7 కన్నా ఎక్కువ నెంబర్ ఇచ్చేసా, మేబీ 8 ఎంతో ఇచ్చేసా అనుకో, ఇన్వాలిడ్ డే అని ప్రింట్ చేస్తా. దాన్ని స్విచ్ లో ఎలా రాసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఏం చెప్పా అంటే, ఫస్ట్ మనం ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి ఒక ఇంటీజర్ ఇన్పుట్ తీసుకుంటున్నా. ఏంటంటే అది డే కాబట్టి డి అని తీసుకుంటున్నా, ఆర్ఎల్స్ డే అనే తీసుకుందాం. సో డే 5th డే ఇచ్చా. సో ఇప్పుడు స్విచ్ లో ఎలా రాయాలి అంటే, స్విచ్ కి సింటాక్స్ స్విచ్ అనే కీవర్డ్ యూస్ చేయాలి, ఎక్స్ప్రెషన్ రాయాలి. ఈ ఎక్స్ప్రెషన్ లో ఏం పెట్టాలి అంటే, దేన్ని చెక్ చేయాలనుకుంటున్నామో దాన్ని పెట్టాలి. ఇప్పుడు మనం దేన్ని చెక్ చేయాలనుకుంటున్నాం అంటే 5ని. 5 ఏ వేరియబుల్ లో ఉందంటే డే అనే వేరియబుల్ లో ఉంది. సో డేని నేను చెక్ చేస్తున్నాను, బ్రాకెట్ ఓపెన్. సో ఏం చెక్ చేయాలి, కేసెస్ లో రాసుకోవాలి. ఫస్ట్ కేస్ ఏం రాసుకోవాలి అంటే, ఒకవేళ నాకు వచ్చిన నంబర్ 1 అయింది అంటే, 1 అయితే ఐ మీన్ నేను ఇచ్చిన నంబర్ నా డే 1 అయితే, సో నేను ఏం ప్రింట్ చేయాలి, మండే అని ప్రింట్ చేయాలి. ఎస్ఓపి మండే అని ప్రింట్ చేస్తా. సో ప్రింట్ చేసిన వెంటనే బ్రేక్ చేయాలి. ఆ బ్రేక్ ఎందుకో చెప్తా. దెన్ ఒకవేళ 1 కాదు, మేబీ 2, ఇచ్చిన నంబర్ 2. సో 2 అయితే ఏం చేయాలి అంటే, ట్యూస్డే అని ప్రింట్ చేయాలి. సో బ్రేక్. మేబీ 2 కూడా కాదు, 3. సో సేమ్. వెన్స్డే బ్రేక్. 4. 4th డే ఏంటి మనకి, థర్స్డే. బ్రేక్. నెక్స్ట్. సో సెమీకోలన్ అనేది ప్రతి లైన్ కి రాసుకోవాలి, ఎక్కడ మిస్ చేసినా సరే ఎర్రర్ అదే వస్తుంది, సెమీకోలన్ మిస్సింగ్ అని. సో 5th డే ఫ్రైడే. బ్రేక్. సో 6th డే సాటర్డే. బ్రేక్. సో లాస్ట్ కి మిగిలింది 7th. 7th లో సండే. సండే కూడా కాదు అనుకున్నా, మేబీ నేను అనుకోకుండా 8 అని ఇచ్చేసా. 8 లేకపోతే 20, 23, 50 ఏదో పెద్ద నెంబర్ ఇచ్చేసా, 7 నెంబర్స్ కాకుండా. అప్పుడు డిఫాల్ట్ బ్లాక్ రాసుకుంటాం. ఏమని అంటే, ఇన్వాలిడ్ డే. సో స్విచ్ క్లోజ్.
ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చెప్పండి. నేను డేలో 5 ఇచ్చా. 5 ఇచ్చాను అంటే ఏం ప్రింట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు? ఫ్రైడే. ఎస్, ఫ్రైడే. చెకింగ్ ఎలా చేసుకుంటుందో ట్రేసింగ్ చూద్దాం. సో డేలో 5 ఉంది. సో స్విచ్ లో డే పెట్టా అంటే 5 పెట్టా. సో కేస్ 1 చెక్ చేస్తుంది, ఇవన్నీ చెక్ చేస్తుంది. ఇక్కడ మనం ఏమైతే రాస్తామో అది మనం ఇచ్చింది ఈక్వలా కాదా. సో 5 1 ఈక్వలా అంటే కన్ఫామ్ గా కాదు. కాదు అంటే కేసులోకి వెళ్ళదు, లోపలికి వెళ్ళదు, అంటే మండే ప్రింట్ అవ్వదు. సో నెక్స్ట్ కేసు చెక్ చేస్తుంది. నెక్స్ట్ కేసు చెక్ చేస్తుంది అంటే 2 కాదా. సో 5 2 ఈక్వల్ కాదు అంటే ఆ కేసులో కూడా ఎంటర్ అవ్వ. నెక్స్ట్ 3 చెక్ చేస్తుంది. సో 3 కూడా ఈక్వల్ కాదు. దెన్ థర్డ్ కేసులో కూడా వెళ్ళదు. నెక్స్ట్ కేస్ 4. సో 4 and 5 ఈక్వలా కాదా అంటే రెండు ఈక్వల్ కాదు. సో ఫోర్త్ కేసులో కూడా ఎంటర్ అవ్వదు. నెక్స్ట్ కేస్ 5. సో 5 5 ఈక్వల్. ఈక్వల్ అంటే లోపలికి ఎంటర్ అవ్వచ్చు నేను. సో లోపలికి ఎంటర్ అయింది. ఎంటర్ అవ్వగానే system.out.print ఫ్రైడే అని ప్రింట్ అయి ఉంది. సో అవుట్పుట్ లో ఫ్రైడే. నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ పెట్టకపోతే ఏమవుతుందంటే నెక్స్ట్ కండిషన్ కూడా చెక్ చేస్తుంది. ఇక్కడ బ్రేక్ పెట్టాను కాబట్టి ఇక్కడ బ్రేక్ అయిపోయి స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. బ్రేక్ అని దేనికి యూజ్ చేస్తామంటే ఏదైనా ఎగ్జిక్యూషన్ ఫ్లోని మధ్యలో సడన్ గా బ్రేక్ చేసేసి ఆ బ్లాక్ నుంచి బయటకు వచ్చేయడానికి బ్రేక్ ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నువ్వు ఒకవేళ బ్రేక్ పెట్టకుండా నార్మల్ గా ప్రింటింగ్ స్టేట్మెంట్స్ రాసి వదిలేసావంటే ఈ కేస్ ని చెక్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ కేస్ చెక్ చేయడానికి వెళ్తుంది. సో అందుకే కంపల్సరీగా బ్రేక్ కండిషన్ పెట్టాలి మనం. అర్థమైందా బ్రేక్ ఎందుకు పెట్టాము? సో బ్రేక్ పెట్టాం కాబట్టి స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఒకవేళ నేను 29 ఇస్తే ఏం ప్రింట్ అవుతుంది? ఇన్వాలిడ్ డే అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే కేసెస్ అన్ని చెక్ చేస్తుంది. లాస్ట్ కేసు అవ్వకపోతే డిఫాల్ట్ లోకి వచ్చి ఇన్వాలిడ్ డే అని ప్రింట్ అయిపోతుంది. సో డిఫాల్ట్ కేస్ కి బ్రేక్ పెట్టినా పెట్టకపోయినా సరే ఇక్కడ పెద్ద యూజ్ ఏం లేదు, ఎందుకంటే నెక్స్ట్ చెక్ చేయడానికి కండిషన్స్ ఏం లేవు కాబట్టి. అంతేనా? సో ఎప్పుడైతే 5 ఇచ్చామో ఫ్రైడే అని ప్రింట్ అయింది. సో 29 లేదా ఇంకేమైనా ఇస్తే ఇన్వాలిడ్ డే అని ప్రింట్ అవుతుంది. సో దీన్నే ఇఫ్ కండిషన్ లో కూడా ఒక్కొక్కటి చెక్ చేసుకొని రాసేయచ్చు, కానీ స్విచ్ కొంచెం ఈజీగా ఉంటుంది. ఇఫ్ కండిషన్ ఏంటంటే కండిషన్స్ రాసుకోవాలి, దీంట్లో డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. బ్రాకెట్స్ క్లోజింగ్ ఓపెనింగ్ చాలా ఉంటాయి కాబట్టి సింటాక్స్ ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. సో ఎప్పుడైతే మనకి ఎక్కువ కండిషన్స్ ఉంటాయో, 1-2 కండిషన్స్ అయితే ఇఫ్ బ్లాక్ చాలా బెటర్. సో ఎప్పుడైతే మల్టిపుల్ కండిషన్స్, ఇక్కడ 7 కండిషన్స్, టోటల్ 8 కండిషన్స్ ఉన్నాయి. 8 కండిషన్స్ ఇఫ్ లో రాయాలి అంటే మనము కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇలా కేసెస్ అయితే కొంచెం క్లియర్ గా ఉంటుంది. సో రిక్వైర్మెంట్ బట్టి ఏది ఎప్పుడు యూజ్ చేయాలో మనకు తెలియాలి. సో ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది ఏమైనా ఉందా అంటే మనం ప్రతి స్విచ్ కేస్ కి డిఫాల్ట్ కేస్ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే డిఫాల్ట్ బ్లాక్ అనేది మ్యాండేటరీ కాదు. మేబీ నేను ఇచ్చిన కేసెస్ లో ఇప్పుడు ఫర్ సపోజ్ A to Z ఆల్ఫాబెట్స్ ఉన్నాయి నాకు. సో A to Z ఆల్ఫాబెట్స్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఇచ్చారు. లైక్ ఏ కి ఒక బ్లాక్ లో ఏదో మేబీ A ఈజ్ ఎక్సలెంట్ అని, B కి B ఈజ్ గుడ్ అని, అలా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క లైన్ రాసా. Z వరకు రాసా. Z ఈజ్ లాస్ట్ క్యారెక్టర్ అని, సో Y కి X కి అలా Z వరకు రాసేసా. సో దానికి డిఫాల్ట్ ఏమైనా ఉంటుందా? సో 26 కేసెస్ రాసేసా, దానికి డిఫాల్ట్ కేసు ఉండే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఏ నుంచి జెడ్ వరకు అంటే ఏ నుంచి జెడ్ వరకే ఇవ్వగలం, అంతకు మించి మనం ఏమైనా క్యారెక్టర్స్ ఆల్ఫాబెట్స్ లేవు మనకి. సో అలాంటప్పుడు డిఫాల్ట్ కేస్ అవసరం లేదు. సో అలాంటప్పుడు డిఫాల్ట్ కేస్ పెట్టవసరం లేదు. సో ఇక్కడ నోట్ ఏంటంటే
డిఫాల్ట్ బ్లాక్ అనేది మ్యాండేటరీ కాదు, అవునా? ఓకే, డిఫాల్ట్ బ్లాక్ అనేది మ్యాండేటరీ కాదు. సో ఇంకొకటి ఏంటంటే డిఫాల్ట్ బ్లాక్ మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను లాస్ట్ లోనే పెట్టా, సో అలా లాస్ట్ లో పెట్టాలి అని ఏం లేదు, మధ్యలో ఎక్కడైనా పెట్టవచ్చు. అప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ మన కేసెస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఆ డిఫాల్ట్ బ్లాక్ కి వెళ్తుంది. మేబీ కరెక్ట్ గా ఈ మధ్యలో నేను డిఫాల్ట్ బ్లాక్ ని ప్లేస్ చేయొచ్చు. సో స్టార్టింగ్ లోనే పెట్టుకోవచ్చు, ఎక్కడ పెట్టుకున్నా సరే ప్రాబ్లం లేదు. ఫస్ట్ కేసెస్ ని చెక్ చేసిన తర్వాతే డిఫాల్ట్ బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఏంటి ఇక్కడ we can place default block at anywhere. సో డిఫాల్ట్ బ్లాక్ అనేది స్విచ్ కేస్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఫస్ట్ కేసెస్ అన్ని చెక్ చేసి తర్వాత డిఫాల్ట్ బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది. సో అర్థమైందా స్విచ్ కేస్? సో ఏదైనా ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈవెన్ ఆడ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇఫ్ బ్లాక్ యూజ్ చేయకుండా స్విచ్ యూజ్ చేసి ఎలా చేస్తాం? సో ఈవెన్ ఆర్డర్ రాయాలనుకుంటున్నా, కాకపోతే నేను ఇఫ్ కండిషన్ వద్దు, స్విచ్ లో రాయాలనుకుంటున్నా. సో చూద్దాం ఎలా రాయాలో. సో ఫస్ట్ ఒక నెంబర్ అయితే తీసుకోవాలి కాబట్టి నంబర్ 24 తీసుకుంటున్నా. సో దీన్ని స్విచ్ లో రాయాలి. స్విచ్ లో ఎలా రాస్తామంటే సో డైరెక్ట్ గా స్విచ్ కండిషన్ లో పెట్టవచ్చు, ఆర్ఎల్స్ ఒక సెకండ్ వేరియబుల్ తీసుకొని అందులో స్టోర్ చేసి పెట్టచ్చు. ఈవెన్ ఆడ్ కి మ్యాథమెటికల్ లాజిక్ ఏంటంటే ఇచ్చిన నంబర్ 2 తో డివైడ్ అవుతుందా లేదా. సో స్విచ్ లో పెట్టేసా. n mod 2 అంటే n 24, 24 mod 2 ఎంత వస్తుంది? ఒకవేళ 0 వచ్చింది అనుకుందాం, 0 కేసు ఇది, ఏం ప్రింట్ అవ్వాలి? ఎస్ఓపి ఈవెన్ ప్రింట్ అవ్వాలి. బ్రేక్ చేయండి. నెక్స్ట్ కేస్ ఒకవేళ 1 వస్తే ఆడ్ అవుతుంది. సో బ్రేక్. సో స్విచ్ కండిషన్ క్లోజ్. సో ఇక్కడ ఏమైతుంది అంటే n ఈక్వల్ టు 24, 24 2 తో 24 ని 2 తో డివైడ్ చేస్తే 2 1s 2, 4 2s 2 2s 4. సో రిమైండర్ 0. సో ఈ ప్లేస్ లో 0 వచ్చింది. సో కేసెస్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఫస్ట్ కేస్ ఏముంది? 0 0 0 ఈక్వల్ కాబట్టి లోనికి ఎంటర్ అయ్యి సో ఈవెన్ అని ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్ లో 0 ఇస్తే ఈవెన్ అని ప్రింట్ అయింది. సారీ 0 కాదు, 24 ఇస్తే. ఒకవేళ 29 ఇస్తే 29 ఇస్తా అంటే 2 1s 2, 9 2 4s 8 1.
ఆర్డర్. సో 1 అంటే ఇక్కడ 1 వస్తుంది. కేస్ 0 1 ఈక్వల్ అంటే కాదు. నెక్స్ట్ కేస్ 1 అండ్ 1 ఈక్వల్ కాబట్టి ఆడ్ అని ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఏదైనా డిఫాల్ట్ బ్లాక్ రాసానా నేను? అవసరం అసలు డిఫాల్ట్ బ్లాక్ అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా ఒక నంబర్ ని 2 తో డివైడ్ చేసేటప్పుడు నాకు రిమైండర్ ఎయిదర్ 0 వస్తుంది లేకపోతే 1 వస్తుంది. అంతకు మించి ఇంకేమైనా వచ్చే ఛాన్స్ ఉందా అంటే కన్ఫర్మ్ గా లేదు. నువ్వు ఎంత పెద్ద నెంబర్ అయినా తీసుకో, దాన్ని నువ్వు 2 తో డివైడ్ చేసావంటే రిమైండర్ కన్ఫర్మ్ గా 0 ఆర్ 1 వస్తుంది. స్విచ్ కూడా క్లియరా మరి? ఎస్ మ్యామ్. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అన్ని అయిపోయాయి, అవునా? ఎస్ మ్యామ్. నెక్స్ట్ వచ్చేది ఏంటి? ఏ స్టేట్మెంట్స్? లూపింగ్. కండిషనల్ స్టేట్మెంట్స్ తర్వాత లూపింగ్ స్టేట్మెంట్స్. లూపింగ్ లో ఏమేమి ఉన్నాయి? ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ ఈచ్. ఎస్, 4 ఉన్నాయి. వైల్, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ అండ్ ఫర్ ఈచ్ లూప్. సో అవి తర్వాత ఇంకేమున్నాయి? ఏ స్టేట్మెంట్స్? జంపింగ్. తర్వాత జంపింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. జంపింగ్ స్టేట్మెంట్స్ లో ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయి? బ్రేక్, కంటిన్యూ. బ్రేక్, కంటిన్యూ అండ్ రిటర్న్ కూడా ఉంటుంది. సో అది కూడా ఫ్లోని లైక్ మధ్యలో ఫ్లోని ఆపేస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం జంపింగ్ స్టేట్మెంట్స్ లో తీసుకుంటాం. సో లూపింగ్ అండ్ జంపింగ్ స్టేట్మెంట్స్ రేపు చెప్పుకుందాం. ఈ రోజుకైతే కండిషనల్ స్టేట్మెంట్స్ క్లియర్ అనుకుంటున్నా. సో ఇలాంటి కండిషన్స్ ఏది ఇచ్చినా సరే ఏది ఎప్పుడు యూజ్ చేయాలి, ఇఫ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎల్స్ ఇఫ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎల్స్ ఇఫ్ లాడర్ ఎప్పుడు యూజ్ చేయాలి, స్విచ్ ఎలా వాడాలి, సో దాని వర్కింగ్ ఎలా అవుతుందో తెలియడమే కాకుండా సిచ్యువేషన్ కూడా తెలియాలి, ఏది ఎక్కడ యూజ్ చేయాలి అని చెప్పి. కరెక్ట్ గా ఏ సిచ్యువేషన్ కి ఏం యూజ్ చేస్తే బాగుంటుంది అది తెలిస్తే మనం అన్ని కండిషన్స్ ఈజీగా చెక్ చేసుకోగలం. మల్టిపుల్ కండిషన్స్, కొన్ని నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఇచ్చినా సరే మనం ఈజీగా కోడ్ ని రాయగలం, కాంప్లికేట్ చేయకుండా. అండర్స్టాండ్? సో ఈరోజు క్లాస్ డిస్కస్ చేద్దాం ఇంకా. సో రేపు వైల్ లూపింగ్స్ చెప్పుకుందాం. సో బాయ్, గ్రేట్ డే టు ఆల్. Bye, you can leave now.